వెల్కమ్ బ్యాక్. లష్కర్ బోనాలు ధూమ్ధామ్గా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బోనాల ఉత్సవాలలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టమైన రంగం భవిష్యవాణి ఇవాళ నిర్వహించనున్నారు. రంగం కార్యక్రమం కోసం కుమ్మరి ఇంటి నుంచి పండితులు మేళ తాళాలతో పచ్చికుండను ఆలయానికి తీసుకురానున్నారు. ఉదయం నుంచే భవిష్యవాణి కార్యక్రమం మొదలవుతుంది. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పనున్నారు. రంగం అనంతరం ఘనంగా అమ్మవారి అంబారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు చేపట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లష్కర్ బోనాలు ధూమ్ గా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బోనాల ఉత్సవాలలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టమైన రంగం భవిష్యవాణి ఇవాళ నిర్వహించనున్నారు. రంగం కార్యక్రమం కోసం కుమ్మరి ఇంటి నుంచి పండితులు మేళ తాళాలతో పచ్చికుండను ఆలయానికి తీసుకొచ్చారు. ఉదయం నుంచే భవిష్యవాణి కార్యక్రమం మొదలవుతుంది. అయితే పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పనున్నారు. రంగం అనంతరం ఘనంగా అమ్మవారి అంబారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు చేపట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లష్కర్ బోనాలు ధూమ్ గా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బోనాల ఉత్సవాలలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం రంగం భవిష్యవాణి ఇవాళ నిర్వహించనున్నారు. రంగం కార్యక్రమం కోసం కుమ్మరి ఇంటి నుంచి పండితులు మేళ తాళాలతో పచ్చికుండను ఆలయానికి తీసుకురానున్నారు. ఉదయం నుంచే భవిష్యవాణి కార్యక్రమం మొదలవుతుంది. పచ్చికుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పనున్నారు. రంగం అనంతరం ఘనంగా అమ్మవారి అంబారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు చేపట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అలేఖ్య మరింత సమాచారం అందిస్తారు. అలేఖ్య, రంగం భవిష్యవాణి అంటే గతంలో లాగా ఎంతో మంది దీన్ని ఎదురు చూస్తూ ఉంటారు, ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. తను చెప్పే సలహాలు సూచనలు కూడా పండితులు అర్చకులు కూడా పాటిస్తూ ఉంటారు కదా. దీనికి సంబంధించి ఈసారి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? 40 గంటలు కూడా జగన్మాత విశ్రాంతి లేకుండా భక్త జనావళిని ఆశీర్వదించడానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా పండుగ ఈరోజు 2వ రోజుకు చేరుకుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరికొద్ది కాసేపట్లోనే భవిష్యవాణి ప్రారంభం కాబోతుంది. ఇక్కడ భక్తులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తునే అమ్మవారి భవిష్యవాణి వినేందుకు చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది. చూసుకోవచ్చు అమ్మవారి ఆలయం దగ్గర ఎంతమంది భక్తులు భవిష్యవాణి వినేందుకు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు సోమవారం రోజున ఖచ్చితంగా అమ్మవారికి భవిష్యవాణి చెప్పడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పెద్ద సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి అమ్మవారి భవిష్యవాణి వినేందుకు అయితే భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆ అమ్మవారి భవిష్యవాణి కార్యక్రమం తర్వాత పోతురాజుల విన్యాసాలు, ఆ తర్వాత పలహార బండ్ల కార్యక్రమం, ఆ తర్వాత అమ్మవారిని అంబారిపై అయితే ఊరేగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏర్పాట్ల విషయానికి వస్తే ఏర్పాట్లు అయితే కూడా వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ అమ్మవారి పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒకవైపు అమ్మవారు చెప్పే ఆ రంగం కార్యక్రమం భవిష్యవాణి వినేందుకు రాజకీయ ప్రముఖులు రావడం కూడా జరుగుతోంది. ఇప్పటికీ చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది అంటే ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలోనే 2 రోజులుగా బోనాల పండుగ అయితే జరగడం జరుగుతుంది. అందులో ఈ రోజు 2వ రోజు. నిన్న వేల సంఖ్యలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారు చెప్పే భవిష్యవాణి కార్యక్రమం అది వినేందుకు చాలా మంది భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం
కార్యక్రమంలో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మాతంగి స్వర్ణలత శరీరంలోకి అమ్మవారు పూని భవిష్యవాణి అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తుంది అని అయితే ఒక నమ్మకం ఉంది. అమ్మవారు చెప్పేది అంటే సాక్షాత్తు అమ్మవారే తన శరీరంలోకి వచ్చి భవిష్యత్తులో అంటే వర్షాలకి సంబంధించింది కానివ్వండి, ప్రజల సంక్షేమం కోసం కానివ్వండి, ప్రతిదీ కూడా పాడి పంటలకు సంబంధించి అన్ని కూడా ప్రకృతికి సంబంధించిన అన్ని కూడా అమ్మవారు వినిపిస్తుంది. అమ్మవారు ఆమె రూపంలో ఉండి చెప్తారా అనే విధంగా అయితే ఇక్కడ ఒక నమ్మకం, ఒక ఆచారం ఉంది. ఇది ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఉజ్జయిని మహంకాళిలో ఇది ఒక అంటే ప్రతిష్టాత్మకంగా ఒక ప్రత్యేకమైన ఘట్టంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ఎంతో మంది కూడా ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే అమ్మవారి చూసేందుకు అయితే చాలా మంది అంటే ఈ రంగం కార్యక్రమం చూసేందుకు అని చాలా మంది భక్తులు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే భారీ బందోబస్తు కూడా కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగ రెండవ రోజుకైతే చేరుకుందని చెప్పుకోవచ్చు. స్వప్నిక, మరికొద్ది కాసేపట్లోనే ఈ రంగం కార్యక్రమం మొదలు కాబోతుంది. దీనికోసం వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉన్నటువంటి రాజమాతంగేశ్వరి అమ్మవారి ముందర, కోతలింగడి ముందర